నువ్వు హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్ చూసి షాక్ అయ్యి ఉంటావు. ఏంటివి ఇంత పెద్దగా ఉన్నాయని. వాటిలో మనం హై వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ టవర్స్ అంటాం. పవర్ ప్లాంట్స్‌లో థర్మల్, హైడ్రో, సోలార్, విండ్ వీటి ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కదా! ఆ ఎనర్జీని ఈ ట్రాన్స్‌మిషన్ టవర్స్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ ట్రాన్స్‌మిషన్ టవర్స్ లాక్స్ ఆఫ్ వోల్ట్స్‌ని కంటైన్ చేసుకుంటూ ఉంటుంది. అరౌండ్ 750 కిలో వోల్ట్స్ అన్నమాట. ఈ హై వోల్టేజ్ వల్ల దీనికి ఓపెన్ స్పేస్ అనేది చాలా అవసరం. బిల్డింగ్స్ దగ్గర మనుషులు ఉండే చోట్ల గనుక కడితే చాలా డేంజరస్. అందుకని హైవేస్ దగ్గర ఓపెన్ స్పేస్‌లో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇంకొకటి దీని యొక్క పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ ఇంకా లైన్ బై లైన్ కన్‌స్ట్రక్షన్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, టర్నింగ్స్ కానీ ఉండకూడదు. దీనికి షార్టెస్ట్, స్మూతెస్ట్ పాత్ మాత్రమే ఉండాలి కాబట్టి కరెక్ట్ అలైన్‌మెంట్‌లో వన్ బై లైన్‌లో ఓపెన్ ఫీల్డ్స్‌లో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. పవర్ ప్లాంట్స్, ట్రాన్స్‌మిషన్ టవర్స్, బిగ్ సబ్‌స్టేషన్స్, స్మాల్ సబ్‌స్టేషన్స్, మన యొక్క సిటీ, ఇంకా మన ఇల్లు. ఇలాగ ఎలక్ట్రిసిటీ ఒకదాని తర్వాత ఒకటి ట్రావెల్ అవుతూ ఫైనల్‌గా మన ఇంటికొస్తది. ఈ ట్రావెలింగ్ టైమ్‌లో అది స్టెప్ బై స్టెప్ రెడ్యూస్ అరౌండ్ 230 వోల్ట్స్ అనేది మన ఇంటికొస్తది. ఆ కరెంట్‌తోనే మనం మన మొబైల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఇవి సెల్ ఫోన్ టవర్స్ అయితే కాదు. మీరు గనక హైవేలో ఎళ్తున్నప్పుడు వ్యూ బావుంది కదా! అని చెప్పి ఫోటోలు తీసుకోవడం గాని, తాకడం గాని చేస్తే ఇంక అంతే సంగతులు. వీడియో గనక నచ్చితే ఇక్కడున్న లైక్ బటన్ క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఫాలో బటన్ నొక్కి వీడియోస్ సేవ్ చేసుకొని పెట్టుకో.